గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 3060 హెడ్లైన్స్ చూద్దాం. నేడు వరంగల్లో అమిత్ షా బహిరంగ సభ. విమోచన దినం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి వ్యూహం. తెలంగాణలో తగ్గని కొత్త జిల్లాల జగడం. సర్కారు తీరును నిరసిస్తూ ఈరోజు వికారాబాద్ బంద్. బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం. 3 గంటల కుండపోతతో హైదరాబాద్ లో నరకం. ఉత్తరాదిని వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్. ఢిల్లీలో పెరుగుతున్న మృతుల సంఖ్య. అణుశక్తిని పెంచుకుంటున్న పాకిస్తాన్. ఇస్లామాబాద్ సమీపంలో న్యూక్లియర్ ప్లాంట్. 2 రోజుల పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అమిత్ షా. స్థానిక బస్టాండ్ సమీపంలో మోడీ జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్లో తెలంగాణ విమోచన దినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 66వ ఏట అడుగుపెట్టారు. రికార్డులే లక్ష్యంగా ప్రధాని జన్మదినాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 4 గిన్నెస్ రికార్డులను నెలకొల్పే విధంగా 1000 మంది దివ్యాంగులతో కాగడాల ప్రదర్శన, వీల్ చైర్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్ నవార్సిలో ఆ పార్టీ నేతలు చేపట్టారు. మరోవైపు శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 8 అడుగుల ఎత్తు 2.5 టన్నుల కేకును తయారు చేసింది. ఇందుకోసం 20 మంది షెఫ్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 6 అడుగుల ఎత్తు 720.8 కేజీలున్న కేకు ప్రపంచంలోనే అతిపెద్దగా గిన్నెస్ బుక్ రికార్డులో ఉంది. తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాని ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు అధికారులు. భాగ్యనగరంలో కుండపోత వాన కుమ్మేసింది. హోరు వాన నీటితో రోడ్లని, చెరువులను తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, మ్యాన్ హోల్స్ నుంచి మురికి నీరు బయటికి ఉబికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. నగరంలో 3 గంటల పాటు కురిసిన కుండపోత వానతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, శిల్పారావం, సైబర్ గేట్వే, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా నీరు నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్టలో వాహనాల రాకపోకలు నత్తనడకన సాగాయి. కుకట్పల్లి నుంచి అమీర్పేట వైపు వచ్చే వాహనాలు అడుగు ముందుకు పడ్డమే కష్టమైంది. మాసప్ ట్యాంక్, ఎన్ఎండీసీ, మెహదీపట్నం, రేతిబౌలి, టోలీ చౌకీలో వాహనదారులు ఇక్కట్లు అన్నీ కావు. నిమ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, సీఎం క్యాంపు కార్యాలయం, గ్రీన్లాండ్స్, బేగంపేట, చాదర్ఘట్ ఇలా ఏ ఏరియా చూసినా ట్రాఫిక్ జామ్ల నగర వాసికి నరకం కనిపించాయి. నగరంలో కురిసిన వాన అక్కడక్కడ బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని దోబీఘాట్లో గోడ కూలి 10 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ధ్వంసమయ్యాయి. పీవీ ఎక్స్ప్రెస్ వైపు 4 కార్లు ఢీకొన్నాయి. యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోతతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. బంజారాహిల్స్ లో దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి సమీప ప్రధాన రహదారి నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెన్షన్ కార్యాలయం వరకు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు గంటల పాటు శ్రమించి చివరకు ట్రాఫిక్ క్లియర్ చేయగలిగారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. కూకట్పల్లి, ప్రశాంత్ నగర్ లో ఉన్న నాలా వరదంతా ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు. చెంబులు, బకెట్లతో ఇళ్లలోని వర్షం నీటిని తోడుకుంటూ ఇక్కట్లు పడ్డారు. పరామర్శించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్ ని నిందిశారు జనం. తమ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కరీంనగర్తో పాటు చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్లలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షంతో కరీంనగర్ పట్టణం తడిసి ముద్దైంది. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహించాయి.
4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మహబూబ్నగర్ జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న చింతకుంట మండలం ఊకచెట్టు వాగు ఉధృతి పెరగడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూల్ ముక్క గుండం మధ్యలో పెద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్వ మండలం కొత్తపల్లి వద్ద వాగుపై నుంచి నీరు ఉరకలేస్తోంది. మరోవైపు భారీ వర్షాలతో జురాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ న్యాయవాది దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం కన్నుమూశారు. 78 ఏళ్ల బొజ్జా తారకం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. న్యాయవాద వృత్తితో పాటు ఆయన పలు రచనలు చేశారు. పోలీస్ అరెస్ట్ చేస్తే నేల నాగలి, మూడెద్దులు, పంచతంత్రం, 4 గోదావరి, నది పుట్టిన గొంతుక అందులో ముఖ్యమైనవి. బొజ్జా తారకం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన మరణం తీరని లోటుని చెప్పారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పడుతున్న శంషాబాద్ మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపారు. దీనిపై రంగారెడ్డి జిల్లాలో ఆందోళన మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో వికారాబాద్ లో ఆందోళన కలుపుతోంది. టైర్లను కాల్చి తమ నిరసన తెలిపారు. ఇవాళ వికారాబాద్ బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. 3 రోజుల పాటు విశాఖలో జరిగిన బ్రిక్స్ సదస్సు ముగిసింది. స్మార్ట్ సిటీలు, మౌలిక వసతులు, కొత్త నగరాల నిర్మాణం, పట్టణీకరణతో సమస్యలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం అవలంబించే విధానాలపై ఇందులో చర్చించారు. ఈ సమావేశంలో ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించాయి బ్రిక్స్ దేశాలు. సదస్సులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో మైనారిటీ స్కూళ్లు నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో 160 గురుకుల పాఠశాలల్లో ఉంటాయన్నారు. ఆయా గురుకులాల్లో త్వరలోనే బోధనేతర సిబ్బందిని నియమిస్తామన్నారు సీఎం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు మెడిసిన్, ఇతర కోర్సులకు ఎంపికవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలల నిర్వహణ సంతృప్తిగా ఉందన్నారు కేసీఆర్. సెప్టెంబర్ 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నందున నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పంట పొలాలకు నీళ్లు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి ఈటెల రాజేందర్. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాపై స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సమావేశాలంటూ చంద్రబాబు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావులు పాల్గొని మొక్కలు నాటారు. పల్లువేల్పు ప్రాంతంలో మహిళలతో కలిసి మొక్కలు నాటిన మంత్రులు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులకు ఆదేశాలిచ్చారు. భూసేకరణ వేగవంతం చేస్తేనే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతాయన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. వరంగల్ కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన దేవాదుల భూసేకరణకు ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. 18 నెలల్లో దేవాదుల ద్వారా 50 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వస్తోందన్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గిన వెంటనే తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హరీష్ రావు చెప్పారు.